ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము చాలామందికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సందేహం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. భర్త చనిపోయేటువంటి స్త్రీ తన అన్నదమ్ములకు రాఖీని కట్టవచ్చా? శాస్త్రం ఏం చెబుతుంది? ముందుగా ఒక విషయం స్పష్టంగా మనమందరం కూడా తెలుసుకోవాలి. రాఖీ అనేది సౌభాగ్య చిహ్నం మాత్రము కాదు. రాఖీ అనేది రక్షాబంధనం. సోదరి తన సోదరునికి రక్షాసూత్రం కట్టి నా అన్న లేదా తమ్ముడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటుంది. సోదరుడు కూడా తన సోదరికి ఎల్లప్పుడూ అండగా ఉండాలనే భావాన్ని వ్యక్తం చేస్తాడు. కాబట్టి భర్త మరణించిన స్త్రీకి తన అన్నదమ్ములతో ఉన్నటువంటి రక్త సంబంధం ఎప్పటికీ కూడా మారదు. వితంతువు అయిన కారణంగా సోదరునికి రాఖీ కట్టకూడదని సర్వసాధారణంగా వర్తించే ప్రత్యేక ధర్మశాస్త్రం నిషేధం లేదు. ఇక్కడ మనం రెండు విషయాలు వేరు చేసి చూడాలి. బొట్టు, గాజులు, మంగళసూత్రము, పూలు వంటివి వివాహిత స్త్రీ సౌభాగ్యానికి సంబంధించినటువంటి చిహ్నాలు. కానీ రాఖీకి సౌభాగ్యంతో సంబంధం లేదు. అది అన్నా చెల్లెళ్ళ ప్రేమ, రక్షణకు సంబంధించినటువంటి పవిత్రమైన బంధం. అందువల్ల భర్తను కోల్పోయిన సోదరి తన అన్నకు లేదా తమ్ముడికి రాఖీ కట్టడం వల్ల దోషం వస్తుందని చెప్పడం సముచితం మాత్రం కాదు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. భర్త మరణించిన తర్వాత అశోచకాలం ఇంకా కొనసాగుతున్నట్లయితే ఆ సమయంలో పండుగలు మరియు శుభకార్యాలను నిర్వహించే విషయంలో కుటుంబ ఆచారం, స్థానిక సాంప్రదాయం, పురోహితుల యొక్క సూచనలు పాటించాలి. అశోచకాలం పూర్తయిన తర్వాత రాఖీ పండుగ వస్తే కుటుంబ సాంప్రదాయానికి విరుద్ధం కానట్లయితే వితంతువు సోదరి తన అన్నదమ్ములకు రాఖీని కట్టవచ్చు. ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాంతంలో లేదా ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఆచారాన్ని ఇదే శాస్త్రంలో తప్పనిసరి నియమం అని అందరికీ వర్తింపజేయడం కూడా సరికాదు. ధర్మాచారంలో దేశకాలం, కుటుంబ సాంప్రదాయం వంటి విషయాలకు కూడా ప్రాధాన్యత అనేది ఉంటుంది. భర్తను కోల్పోయిన స్త్రీ ఒక భార్యగా ఒక స్థితిని కోల్పోయి ఉండవచ్చు. కానీ ఆమె ఒక సోదరిగా తన అన్నదమ్ములతో ఉన్నటువంటి పవిత్రమైన బంధాన్ని మాత్రము కోల్పోలేదు. కాబట్టి అశోచకాలం పూర్తయిన తర్వాత కుటుంబ ఆచారానికి అనుగుణంగా ఆమె తన అన్నదమ్ములకు రాఖీ కట్టవచ్చు. రక్షాబంధనం అంటే కేవలం ఒక దారం మాత్రం కాదు. అది ప్రేమకు ప్రతీక, అది బాధ్యతకు ప్రతీక, అది అన్యా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక. ధర్మం మన బంధాలను విడదీయడానికి కాదు, పవిత్రంగా కాపాడుకోవడానికి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.